ప్రపంచ దేశాలతో శాసన సంబంధాలపై పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్స్ ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ ఫ్రెండ్షిప్ గ్రూప్స్ లో అన్ని పార్టీల ఎంపీలను భాగస్వాములను చేసినట్లు తెలిపింది. ప్రధాని మోదీ సర్కార్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు బీజేపీ నేతలు. ఏఐ సమిట్ లో యూత్ కాంగ్రెస్ నిరసన ముందస్తు కుట్రేనని ఆరోపించారు. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలపై 60 పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఈ బృందాల్లో వివిధ పార్టీలకు చెందిన నేతలను నియమించినట్లు చెప్పారు. ప్రపంచ దేశాలతో భారత్ శాసన సంబంధాలపై ఈ గ్రూపులు పనిచేస్తాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ టైంలో దౌత్య చర్చలకు ఏర్పాటు చేసిన కమిటీలతో విజయం సాధించినట్లు చెప్పారు. అదేవిధంగా 60 దేశాలతో సంబంధాలపై పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపులు పనిచేస్తాయన్నారు రిజిజు. రైతుల సంక్షేమానికి మోదీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. కేంద్రం అందిస్తున్న సాయం పంట పెట్టుబడులకు ఉపయోగపడుతుందన్నారు శివరాజ్ సింగ్. इसलिए समय पर जो राशि केंद्र सरकार के द्वारा इन दोनों योजनाओं में दी गई है वो ठीक से खर्च हो जाए और उसका बेहतर उपयोग किसानों के हित में हो सके, इसलिए राज्यवार और योजनावार भी, क्योंकि दोनों योजनाओं में मिला के दोनों कृषि उन्नति और आरकेवीवाई मिला के 18 योजनाएं चलती है, उनकी प्रगति की समीक्षा करके मैंने आग्रह किया है कि पैसा ठीक ढंग से लेकिन तेजी से खर्च करें ताकि 31 मार्च तक सारी राशि खर्च करके हम किसानों का कल्याण कर सकें. ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్. సింగపూర్లో జరిగిన ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ రోడ్ షోలో పాల్గొన్నారు యోగి. యూపీలోకి వచ్చే ప్రతి పెట్టుబడి సురక్షితమని తాను హామీ ఇవ్వగలనని చెప్పారు. గత 9 ఏళ్లలో యూపీ జీఎస్టీపీ 13 లక్షల కోట్ల నుంచి 36 లక్షల కోట్లకు పెరిగిందన్నారు సీఎం యోగి. यहाँ का हर इंडस्ट्री लीडर आज भारत के अंदर एक ड्रीम डेस्टिनेशन के रूप में उत्तर प्रदेश की क्या भूमिका हो सकती है और उत्तर प्रदेश कैसे भारत की इकोनॉमी के लिए ग्रोथ इंजन के रूप में काम कर रहा है, उन सभी संभावनाओं को आपने यहां पर देखा होगा. लैंड ऑफ पोटेंशियल से लैंड ऑफ परफॉर्मेंस की इस यात्रा को सफलतापूर्वक आप सबके सामने प्रस्तुत करने में सफलता प्राप्त की है. ఢిల్లీ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ ఆందోళన కేవలం 4-5 చేసింది కాదన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా. ఈ ఘటన వెనుక రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతల పాత్ర ఉందని ఆరోపించారు. యూత్ కాంగ్రెస్ ఆందోళనపై ఇండియా కూటమి నేతలు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు.